వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు పొటాటో ఆనియన్ బజ్జీ చేయడం చూపిపోతాను. పొటాటో ఆనియన్ బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఒక పెద్ద పొటాటో నేను తురిమేసి దానికి మంచి 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. ఇట్లా తురిమి చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాను. ఇట్లా నేను దీన్ని మంచిగా కడగాలి. లేకపోతే స్టార్చ్ ఉండదు, దానికంటే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి దీన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ బియ్యం పౌడర్, 2 స్పూన్, దీనికి ఎక్కువ శనగపిండి వేయకూడదు, ఒక 2 స్పూన్ శనగపిండి, నేను 5-6 పచ్చిమిర్చి, నేను దీన్ని కారం వేయట్లేదు కాబట్టి ఒట్టి పచ్చిమిర్చి వాడుతున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోకుండా, ఒక పెద్ద ఆనియన్ ఇలా పొడుగా నిలువుగా ఇట్లా పెద్ద పెద్దగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కొత్తిమీర, ఒక చిటికె గరం మసాలా, ఒక 1/4 స్పూన్ అంత పెప్పర్, ఒక చిటికె పసుపు, కొద్దిగా కస్తూరి మేతి, కరివేపాకు వేసేదాన్ని దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని వాడుకోండి. రండి ఎలా చేయడం చూపిస్తాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని, బౌల్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా ప్లస్ మీకు పసుపు, పెప్పర్ ఇవన్నీ చేసి మంచిగా దీన్ని చేతి ఎంత పోస్ట్ చేస్తారో అంత పోస్ట్గా చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పొటాటో, కరివేపాకు యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు అయిపోయిందంటే దీనికి కొంచెం ఇప్పుడు మనం బియ్యం పౌడర్ బియ్యం శనగపిండి పెట్టుకున్నాం, దాన్ని యాడ్ చేసుకుందాం. కొంచెం బియ్యం పిండి ఎక్కువ ఉంటే పర్వాలేదు, శనగపిండి మనం చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. దీనికి ఇవన్నీ మాకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి శనగపిండి, మనం బియ్యం పిండి యాడ్ చేసుకొని టేస్ట్ తగిన సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి. నేను ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ నేను ఒక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాను. బియ్యం పిండి 1 స్పూన్ ప్లస్ నేను దీనికి ఇంకా శనగపిండి 1 స్పూన్ మాత్రమే వేసుకుంటాను. 1 స్పూన్ ఆపేసుకున్నాను. ఈ పదం సరిపోతుంది, దీనికి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వెంటనే ఆయిల్ వేడి చేసి దీన్ని వేసుకోలేదండి మనం, లేకపోతే అది ఆనియన్ నుంచి మన పొటాటో ఆనియన్ నుంచి వాటర్ దిగుతాయి కాబట్టి మనకి మంచిగా ఉంటుంది అప్పుడు వేయటానికి. ఇప్పుడు వెంటనే వేసుకుందాం. వేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇది ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బజ్జీలాగా వేసుకున్నాం. దీన్ని ఎలా వేసుకోవాలంటే మీకు కొంచెం ఎందుకంటే మనం తక్కువ వేస్తాం కాబట్టి పిండి అంతా దీన్ని కొంచెం లైట్గా ఇలా బ్రష్ చేసి వేసుకోవాలండి. దీని ఆయిల్ వాటర్ కూడా ఉంటాయి ఆల్రెడీ. ఇలాగా మీరు కొంచెం ఇట్లా జస్ట్ బ్రష్ చేస్తే దాని పిండి అనేది మీకు కొంచెం దీనికి అదుముతాయి. ఆయిల్ కూడా మీకు వాటర్ లేకుండా మీకు మంచిగా వస్తాయండి. సో ఇవన్నీ ఇలాగే అన్నీ వేసుకుని తర్వాత మీకు నేను చూపిస్తాను.